వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మై గ్రామంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ నుంచి బషీరాబాద్ కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను నిల్వ ఉంచి రైతులకు అమ్ముతుండగా పోలీసులు దాడులు నిర్వహించి 4 క్వింటళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ విత్తనాలను దౌలతాబాద్ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరాముల నుంచి 2 వ్యక్తులు కొనుగోలు చేసి రైతులకు పత్తి విత్తనాలను 1800 రూపాయల చొప్పున అమ్ముతున్న సమాచారం రావడంతో పట్టుకోవడం జరుగుతుందని, ఈ విత్తనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా మండల ఎస్సీ రమేష్ పేర్కొన్నారు. రైతులు నకిలీ విత్తనాలను కొని నష్టపోవద్దని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.